దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము చదువుకొని ధ్యానం చేద్దాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగం దీవించండి, చదవబోయే లేఖన భాగాలు దీవించండి, ఆశీర్వదించండి. మీరే మాతో ఉండి మీరే మాతో మాట్లాడండి. విశ్వాసికి ఆదరణ కలిగించండి, అవిశ్వాసులకు మారుమనసు రక్షణ భాగ్యం దయచేయండి. మీరే మాట్లాడమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం మీద మనం ఇప్పటికే 2 సందేశాలు విన్నాం. ఇది 3వ సందేశంగా ఆలోచన చేద్దాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ అని ఉంది. దేవుడు ఆత్మ. ఆత్మ కనిపిస్తుందా? ఆత్మ కనిపిస్తుందా? గాలి కనపడుతుందా? కనపడదు. ఆత్మ కనిపించనిది. ఇప్పుడు మనలో ఆత్మ ఉందా లేదా? మనలో ఆత్మ ఉందా లేదా? ఉంటే కనిపిస్తుందా? కనిపించదు. ఉంది కానీ కనిపించదు. ఎందుకు కనిపించదు? ఎందుకు కనిపించదు? గాలి ఏ విధంగా కనిపించదో ఆత్మ కూడా కనిపించదు. దేవుని ఆత్మ, దేవుడు ఆత్మ. కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, గాలి ఉందని నమ్ముతున్నాం. అవునా? గాలి లేకపోతే ఏ మానవుడు కానీ ఏ జీవరాశి కానీ ఈ భూమి మీద బతికి బట్టగట్టలేదు. గాలి లేకపోతే మనం ఉంటామా? గాలి తగలకపోతే, గాలి పీల్చుకోకపోతే కనుక మనం ఉండలేం, బ్రతకలేం. అందరు శవాలై పడతారు. జీవరాశులన్నీ ఒక శవాలై పడతాయి. కాబట్టి దేవుడు ఆత్మ. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో 2 వచనాల్లో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనే మాట ఉంది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉండెను. ఆత్మ. ఇప్పుడు శరీరము కేవలము నిష్ప్రయోజనమైంది, ఆత్మయే జీవింప చేసే. ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? జీవింపజేస్తూ ఉంది, అంతే. మనం బతికినామంటే దానికి కారణం ఏమిటి? మనలో ఉన్న ఆత్మ. మనలో ఉన్న ఆత్మ మనల్ని సజీవులుగా చేసింది. ఆత్మ లేనిదేది అయినా కానీ అది బతకదు. లేదా
ఆత్మ లేని శరీరము మృతదేహము. ఆత్మ లేని శరీరము మృతదేహము. చనిపోయినాడు అంటాం. చనిపోయినాడు అంటాం. చనిపోయినాడు. చనిపోయినాడు అంటే చనిపోయిందేమో శరీరము, పోయిందేమో ఆత్మ. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ బాడీ పనిచేయదు. ఈ చెయ్యికి కాలకు పక్షవాతం వచ్చింది అనుకుందాం. అర్థం ఏమిటి? ఈ శరీరంలోని ఈ భాగం అంతా కూడా పని చేయటంలే, రక్తం ఆడటం లేదు. అందుకే ఈ కాలు చేయి పడిపోవటం. అదేవిధంగా ఒక మనిషి బ్రతకాలంటే దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ లేకుండా ఏ మనిషి కూడా బ్రతకలేడు. ఆదికాండములో దేవుడు ఆదామును చేసిన తర్వాత వాని నాసికారంధ్రములలో దేవుడు జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అని ఉంది. అవునా? నరుడు ఏమైనాడట? జీవాత్మ అయినాడు. అంటే జీవించే ప్రాణి అయినాడు. జీవించే ప్రాణి అయినాడు. జీవించే ప్రాణి అయినాడు అనేది మనకు అర్థమవుతుంది. దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలా? ఆత్మ ఇచ్చిన దేవుణ్ణి నాకు నక్కలు చూడండి. ఆత్మ ఇచ్చిన దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? శరీరంతోనా? ఈ శరీరంతో దేవుని ఆరాధించాలనా? కాదు. ఎట్లా ఆరాధించాలి దేవుణ్ణి? ఆత్మతో సత్యముతో అనే మాట ఉంది. ఆత్మతో సత్యముతో ఆయనను మనం ఏం చేయాలా? ఆరాధించేవారుగా ఉండాలి. ఒకటి ఆత్మ, రెండవది ఏంది? సత్యముతో. సత్యముతో అన్నమాట. ఆరాధన సత్యమైంది అసత్యమైందా? ఆరాధన సత్యమైంది అసత్యమైందా? సత్యమైంది. అందుకనే ప్రభు అన్నాడు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసి ఆరాధన చేస్తూ ఉన్నాం. అవునా? మనము తెలిసి ఆరాధన చేస్తున్నామా, తెలియకుండా ఆరాధన చేస్తున్నామా? అర్థమైంది మాట. ఇక్కడ కూడి వచ్చిన మనమందరం కూడా దేవుడు సత్యవంతుడు, దేవుడు సజీవుడు, దేవుడు సర్వాధికారి, దేవుడు మనల్ని పుట్టించినాడు అని మనము ఆరాధిస్తున్నామా? లేకపోతే అందరు ఆరాధిస్తున్నారు కాబట్టి మనము ఆరాధిస్తున్నామా? మనము తెలిసి ఆరాధన చేస్తున్నామా, తెలియకుండా ఆరాధన చేస్తున్నామా? తెలిసి ఆరాధన చేస్తున్నాం. అవునా? నపుంసకుడు దేవుణ్ణి నమ్మకుండానే ఆరాధన చేసినాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో గాజా నుండి యెరూషలేముకు వచ్చి ఆరాధించిపోతున్నాడు. తాను ప్రభుని నమ్మినాడా, నమ్మలేదా? ఇప్పుడు మాదై ప్రభుని నమ్మకలే. ఆమె ఏం వస్తుంది? ఇంకా వస్తుంది పోతుంది, అంతే అంతే చెప్తావు. అంటే ఇప్పుడు తెలిసిన తర్వాత ఏం చేయాలా? ఆమెకు తెలియదు, మనం చెప్తున్నాం. నపుంసకుని తెలియదు, తెలపడానికి పంపించినాడు దేవుడు? ఫిలిప్పును పంపించినాడు. అవునా? అతడు చేసే ఆరాధన మంచిది కాదు, అతడు చేసే ప్రయాణం మంచిది కాదు, కాబట్టి అతనికి మారు మనసు లేదు. ముఖ్యంగా నువ్వై మాట్లాడని చెప్పినాడు ఫిలిప్పుతో. అనక ఫిలిప్పు పరిగెత్తిపోయి, నువ్వు చదువుతున్నది గ్రహించుతున్నావా అన్నాడు. నాకు ఎవడైనా త్రోవ చూపకపోతే నేను ఎలా గ్రహించగలను అని చెప్పినాడు. అప్పుడు యేసుక్రీస్తు గురించి మొత్తం చెప్పినాడు. చెప్పిన తర్వాత వెంటనే ఏం చేశాడు? మార్పు చెంది, మారు మనసు పొంది, వెంటనే బాప్తిసము తీసుకొని సంతోషముతో తన ఊరికి వెళ్ళిపోయినాడు. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలా అన్నమాట మనకు దేవుని వాక్యం బాగా గుర్తు చేస్తూ ఉంది. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని. ఒకటి సత్యం. ఇప్పుడు సత్యము అనగా ఎవరు సత్యము?
నేనే మార్గము, నేనే సత్యం. యోహాను సువార్త 14:6లో యేసు చెప్పాను, నేనే మార్గం సత్యం. కాబట్టి ఇప్పుడు ఆయన సత్యం కాబట్టి ఆయన మనం నమ్ముకున్నాం. ఇప్పుడు నిజాన్ని మనం నమ్ముకున్నాం, నిజమును మనం తెలుసుకున్న తర్వాత ఏం చేయాలా? ఆయన అబద్ధం ఆడ నేరని దేవుడు, మనం కూడా ఏం చేయాలా? అటనే ఉండాలి. ఆయన సత్యవంతుడు కాబట్టి మనం కూడా సత్యమే పలకాల. సత్యమేవ జయతే అనే మాట రాయబడి ఉంటుంది, కానీ అందులో సత్యం అని ఉండదు. రాస్తాం కానీ రాసిన ప్రకారంగా ఏం చేయాలా? జీవించాలి, అంతే కదా. మనం ఏది రాస్తామో అట్లనే జీవించాలా. ఇప్పుడు యేసు ప్రభు మరణశాసనం రాసినాడు. మరణశాసనం రాసిన వాడు ఏం చేయాలా? మరణించాలా, అంతే. అవునా? మరణించాలా. మరణశాసనం రాసిన వాడు మరణించకపోతే ఎట్లా? అది చెల్లుతుందా? అది చెల్లదు. కాబట్టి ఆయన మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. కాబట్టి ఆయన సత్యము అనేది మనకు అర్థమవుతుంది. ఒక మాట గుర్తు చేసుకోవాలి. 5వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 31 నుంచి చదువుదాం. 5వ అధ్యాయము 31 నుంచి. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదుము అనే మాట రాయబడింది. నేను ఎంత మంచోన్నో మీకు తెలుసా? అన్నీ అనుకో. ఒకవేళ నేను ఎంత మంచోన్నో మీకు తెలుసా అంటే, నీ మంచితనమంతా గుడక, నా మంచితనమంతా ఎవరు తెలుసు? నేను ఎంత మంచోన్నో అని అనుకో, నీ మంచితనమంతా దేవునికి తెలుసు, ఇంటి వారికి తెలుసు, దేవునికి తెలుసు. నువ్వు కొత్తోని కాబట్టి నీకు తెలియదు. అవునా? మంచోని బుద్ధి ఎక్కడ బయటపడుతుంది? మాంసం కాడ. మంచోని బుద్ధి మాంసం కాడ బయటపడుతుంది. కాబట్టి తనకు తానే సాక్ష్యం చెప్పుకునే వాని సాక్ష్యము ఏమాత్రం గుడక సెల్లదు. అది వాక్యం చెప్పేది. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని ఎడల నా సాక్ష్యము సత్యం కాదు. నన్ను గురించి వేరొకరు చెప్తేనే అది సత్యం. వచనం 32లో మాట ఉంది కదా, నన్ను గూర్చి సాక్ష్యము చెప్పు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యము అన్నమాట. సత్యం. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యము అన్నమాట. వచనం 33, మీరు యోహాను వద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్షి అయి ఉండేనన్నమాట. యోహాను సత్యమునకు సాక్షి. మనం చెప్పుకున్నాం ముందే, ఎవరు సత్యము? యేసుక్రీస్తే సత్యం. సత్యానికి సాక్షి ఎవరు? యోహాను. అవునా? సత్యానికి సాక్షి ఎవరు? యోహాను. సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి యోహాను 6 నెలలు ముందుగా పంపించబడ్డాడు. యేసు ప్రభు కంటే 6 నెలలు పెద్ద యోహాను. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మార్గమును గురించి చెప్పడానికి యోహాను పంపించబడ్డాడు. ఆ యోహానే యేసుక్రీస్తును సాక్ష్యం ఇచ్చినాడు. కొందరు వచ్చి అడిగినారు, నువ్వు క్రీస్తువా అని అడిగినారు, నువ్వు ఆ ప్రవక్తవా అని అడిగినారు యోహాను. యోహాను అన్నాడు, నేను క్రీస్తును కాదు, నేను ఆ ప్రవక్తను కాదు,
ఆయన గురించి చెప్పడానికి వచ్చినాను, ఆయన మార్గము సరళము చేయడానికి వచ్చినాను అని సాక్ష్యం ఇచ్చినాడు. అది మనకు వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుడు ఇట్లా అన్నాడు అనమాట, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అన్నమాట. ఎవరు దేవుని మాట వింటారంటే, ఎవరైతే సత్యాన్ని గ్రహించి సత్యాన్ని పలుకుచు సత్యాన్ని వెంబడిస్తుంటారో వారు మాత్రమే దేవుని మాట వింటారు. ప్రభు అన్నాడు, సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. పిలాతు రాజుతో ఎవరితో అన్నాడు ఆయన, అవునా? సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టినాను, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అని ఆయన స్పష్టంగా జ్ఞాపకము చేసినాడు. ఇవి మనము గుర్తుంచుకుందాం. ఇప్పుడు మన సంగతి ఏమిటో ఆలోచన చేద్దాం. ఎవరైనా క్రీస్తుతో సహవాసం ఉన్నదని, రక్షణ లభించిందని చెప్పుకుంటూ సత్యానుసారంగా జీవించక సత్యాన్ని పలకకపోతే తమ్మును తామే మోసగించుకున్నట్టు లెక్క, అంతే. అర్థమైందా? కాకపోతే మళ్ళీ చెప్తా, మనలో ఎవరైనా క్రీస్తుతో సహవాసం ఉందని, రక్షణ లభించిందని చెప్పుకుంటూ సత్యానుసారంగా జీవించక సత్యాన్ని పలకకపోతే తమ్మును తామే మోసగించుకున్నట్టు లెక్క అన్నమాట. ఇది మీరు అర్థం చేసుకోవాలి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము తీయండి, అందరు తీయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందుము అనే మాట ఉంది. ఏమన్నాడు యోహాను? ఏమంటున్నాడు భక్తుడు అంటే, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, ఆయన మా దేవుడని, ఆయన మా రక్షకుడని, ఆయన మా ప్రభు అని, ఆయన మా కోసమే మరణించి సమాజం తిరిగేసని చెప్పి చెప్పుకుంటూ కూడా చీకటిలో నడిచిన ఎడల, అనగా మరల లోకములో ఉన్న ఎడల, లోకమును ప్రేమించిన ఎడల, అబద్ధాన్ని ప్రేమించిన ఎడల మనము కదా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అన్నమాట. సత్యము అన్నమాట ఉంది, అవునా? సత్యమును జరిగింపకుందుము. అబద్ధమాడేవాడు సత్యాన్ని జరిగించలేడు, అవునా? అబద్ధమాడేవాడు సత్యాన్ని జరిగించలేడు. అబద్ధమాడేవాడు ప్రభుతో సహవాసం చేయలేడు. అబద్ధమాడేవాడు మరణించిన వానితో సమానం. అబద్ధమాడేవాడు సచ్చిన వానితో సమానం అని వాక్యం చెబుతుంది. కాబట్టి మనల్ని మనమే ఏం చేయాలా? స్వపరీక్ష చేసుకోవాలా, అంతే. మనల్ని మనమే స్వపరీక్ష చేసుకోవాలి, అంటే పరీక్ష చేసుకోవాలి అనేది మనకు అర్థమవుతూ ఉంది. మరొక మాట చెప్తా చూడండి. అసత్యము ఒకని మనస్సును వెల్లడి చేస్తుందంట. అసత్యము ఒకని మనస్సు వెల్లడి చేస్తూ ఉంది, లేదా సత్యము ఒక మనసుని యొక్క మనసును వెల్లడి చేస్తూ ఉంది. అది ఎట్లా అంటే, యోహాను సువార్త
8వ అధ్యాయము 44వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చదవాలి. 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలుచువాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి ఏం మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అనే మాట రాయబడి ఉంది. నేను సత్యమే చెప్పి తిని అన్నాడు. అవునా? ప్రభు సమరయస్సుతో మాట్లాడుతూ, నీకు జీవజలం కావాలంటే గనక నీవు ఇంటికి పోయి నీ భర్తను పిలుచుకరా అన్నాడు. అర్థమైందా? నీకు జీవజలం కావాలంటే నువ్వు ఇంటికి పోయి నీ భర్తను పిలుచుకరాపో, అప్పుడు నీకు ఇద్దరికి ఇస్తా, ఒకరికి కుదరదు అన్నాడు అనమాట. అప్పుడు ఆమె అనేది, నాకు భర్త లేడు అని చెప్పింది. నాకు భర్త లేడు అని చెప్పింది. తర్వాత ఆయన అన్నాడు, నీకు భర్త లేడన్న మాట వాస్తవమే, నీకు భర్త లేడు, అది వాస్తవమే. కానీ నీకు 5 మంది ఉన్నారు, ఇప్పుడున్నవాడు 6వ వాడు అని చెప్పినాడు. నీకు 5 మంది ఉండ్రి, ఇప్పుడున్నవాడు నీ వాడు కాదు అని చెప్పినాడు, 6వ వాడు. అప్పుడు ఏం జరిగింది చదువుకుందాం, ఎందుకు మనము చూడాలి. కానీ 4వ అధ్యాయము వచనం ఎంత? 17వ వచనం. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, సత్యమే. నీకు 5 పెనిమిటి ఉండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పితివనెను అన్నమాట ఉంది. సత్యమే చెప్పినావు. అవునా? వ్యభిచారి అయినా ఏం చెప్పింది? అర్థమైందా? వ్యభిచారి అయినా ఏం చెప్పింది? సత్యమే చెప్పింది. నాకు పెనిమిటి లేడు, సత్యమే. లేడు, అది వాస్తవం. లేడు, అది వాస్తవం. ప్రభు చెప్పింది కూడా సత్యమే. నీకు 5 మంది ఉండ్రి, ఇప్పుడున్నవాడు 6వ వాడు, సత్యమే. ఆయన చెప్పింది సత్యమే, ఆమె చెప్పింది కూడా సత్యమే. 8వ అధ్యాయము 44లో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొని కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. ఆది నుండి వాడు ఏమై ఉన్నాడట? చెప్పాలి. ఆది నుండి వాడు ఏమై ఉన్నాడు? నరహంతకుడు. నిజమేనా ఈ మాట? ఈ మాట నిజమేనా? అపవాది ఆది నుండి నరహంతకుడై ఉన్నాడు. నిజమే. ఎందుకు అంటే మీకు చూపిద్దాం, రెఫరెన్స్ చూద్దాం. ఆది కాండము 4వ అధ్యాయమా, కయీను గురించి. కయీను గురించి అన్నాడు ప్రభు. 6వ వచనం, 4:6లో, యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పోంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. మరొక మాట చూడాలి, అక్కడనే చూద్దాం. ప్రభు అడుగుతున్నాడు ఎవరిని? కయీను. వచనము 9వ వచనంలో, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడగా, అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావిలి వాడనా అన్నాడు. ఇంతకు ఇప్పుడు పొలములు ఎవరున్నారు? పొలము 2 ఉన్నారు. ఎవరెవరు? కయీను ఉన్నాడు, హేబెలు కూడా ఉన్నాడు. కయీను హేబెలుతో మాట్లాడుతూ అతన్ని కొట్టి చంపినాడు. అక్కడ ఎవరు లేరు అనుకున్నాడు తాను. కయీను
ఈ పొలములు ఎవరున్నారు? మా అమ్మ మా నాయన ఇంటికాడు ఉన్నారు, మేమేమో పొలములు ఉన్నాము. ఇంకా మేము తప్ప ఎవరున్నారు ఈ భూమి మీద? అంతే కదా, మేము తప్ప ఎవరున్నారు భూమి మీద? అవి ఉండేది వాళ్ళే, ఆదాము, అవ్వ, కయ్యను, ఏబేలే ఉండేది అప్పుడు భూమి మీద. ఎవరు లేరుగా. దేవుడు ఉన్నాడు. రెండవది ఎవరున్నారు? సాతాను కూడా ఉన్నాడు. 6 మంది ఉన్నారు. ఇప్పుడు చంపాడు, తమ్ముని చంపినాడు. చంపి ఇంకా ఏమి ఎరగనట్టుగా ఉన్నాడు అనమాట, ఏమి తెలియనట్టుగా ఉన్నాడు. ఇప్పుడే జరుగుతుంది అనుకోండి ప్రపంచంలో. భర్తను చంపి ఇంట్లో బూడ్చిన వాళ్ళు, భార్యను చంపి ఇంట్లో బూడ్చిన వాళ్ళు, పిల్లలను చంపి ఇంట్లో బూడ్చిన వాళ్ళు. చివరికి ఏమవుతుంది? ఇదల్లా కొన్నాళ్ళకల్లా బయటపడుతుంది లేదా? పడుతుంది కదా, బయటపడుతుంది కదా. దేవుడు అడిగినాడు, కయ్యను, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా? నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అంటే ఏమంటున్నాడు కయ్యను? నేనేమన్నా కావిలువా అనుకుంటున్నావా నా తమ్మునికి? అవునా? నేను ఎరగను అన్నాడు ముందుగా. అది చదవాలి ముందు. అతడు నేను ఎరగను అన్నాడు. నాకేం తెలుసు నా తమ్ముడు? నాకేం తెలుసు నా తమ్ముడు? నీకు తెలియకపోతే ఎవరు తెలుస్తుంది నీ తమ్ముని గురించి? నువ్వే కదా చంపినేది, నువ్వే చంపినావు, నీకు తెలియకుండా పోతుందా? సరే, ఇతన్ని ప్రేరేపించింది ఎవరు? ఇప్పుడు తమ్ముని చంపమని ప్రేరేపించింది ఎవరు? తల్లిని ప్రేరేపించింది ఎవరు? అవ్వను తినమని, పండు తినమని. సాతానే కదా. అంటే కుటుంబాన్ని చెడగొట్టేది ఎవరంటే సాతానే. మన యవన జీవితాన్ని చెడగొట్టేది ఎవరంటే సాతానే. మనల్ని చంపమని, మనల్ని కొట్టమని, మనల్ని అబద్ధం ఆడమని చెప్పేది ఎవరు? సాతానే. ప్రభు అన్నాడు, వాడు ఆది నుండి నరహంతకుడు అన్నాడు. ఆది నుండి నరహంతకుడు. ఆది మా కుటుంబాన్ని చెడగొట్టినాడు. ఆదాము కుటుంబాన్ని చెడగొట్టినాడు, అవ్వను చెడగొట్టేసినాడు. తర్వాత కయ్యను నరహంతకునిగా మార్చినాడు. ఇప్పుడు ఇంకా మనమెంత, మన కుటుంబం ఎంత? అందరు గుడక ఎవరి మాట వింటున్నారు? ఎక్కువగా సాతాను మాట వింటున్నారు. మనలో చాలా మంది కూడా ఎవరి మాట వింటున్నారు? చెప్పండి, ఎవరి మాట వింటున్నారు మనలో అందరూ? ఎందుకు వింటున్నారు మీరు? సమయాన్ని పాటిస్తే మనం దేవుని మాట విన్నట్టు, సమయాన్ని పాటించకపోతే మనం ఎవరి మాట వింటున్నాం ఇప్పుడు? చెప్పండి. అంతే కదంగా, ఏముందాడా? మనం సమయాన్ని పాటిస్తే మనం దేవుని మాట వింటున్నాం, మనం లైన్లో ఉన్నాం. సమయాన్ని పాటించకపోతే కనుక మనం లైన్ తప్పినాం, అంతే. లైన్ తప్పినాం, మన మార్గంలో లేం, మన మార్గము తప్పినాం, అంతే. నీ తమ్ముడు ఎక్కడా అంటే ఏమన్నాడు? నేను ఎరగను. నేనేమైనా కావలి వాడనా? నన్నేమైనా కావిలు పెట్టినవా నువ్వేమైనా అని దేవునితో అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? దేవునితో అంటున్నాడు. దేవునితో మాట్లాడడానికి ఎంత ధైర్యం ఉండాలా? అవునా? దేవునితో మాట్లాడడానికి ఎంత ధైర్యం ఉండాలి చూడండి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినాడు కానీ ముఖం తిప్పుకొని మాట్లాడింటాడు. అవునా? ఆయన ముఖంకెళ్ళి చూడక, సుల్లేక, ముఖం తిప్పుకొని ఏమో నాకు తెలియదు, నేను ఎరగాను పో అన్నట్టుగా మాట్లాడినాడు. కానీ ఏబేలు యొక్క రక్తము నేలలో నుంచి నాకు మొరపెడుతుంది అన్నాడు దేవుడు. రక్తం మొరపెట్టిందట దేవునికి. దేవా, మా అన్న నన్ను చంపాడయ్యా, నా రక్తాన్ని ఒలకించినాడు అని రక్తము దేవునితో మొరపెట్టిందంట. ఆ మాట ఉంది లేదా? ఏబేలు యొక్క రక్తము దేవునికి మొరపెట్టింది. 10వ వచనంలో ఆ మాట ఉంది. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు
మొరపెట్టుతూ ఉంది అన్నాడు. నీవు చేసిన పని ఏమిటి కయ్యను? నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరం, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడుదువు అన్నాడంతే. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. రండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 34 వచనమా? మనం చదువుకున్న లేఖన భాగం యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ అధ్యాయము 44 వచనం. 8వ అధ్యాయము 44 వచనములో మనము చదువుకున్నాము కదా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఈ మాట వినండి బాగా, ఈ మాట వినండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు బాగా అర్థం కావాలి. ఇప్పుడు టయాన్ని పాటిస్తే దేవుని ఆశ నెరవేర్చినట్టే. టయాన్ని పాటించకపోతే గనక మీ తండ్రి యొక్క దురాశలను నెరవేర్చుతున్నారు. ఇది బాగా మనకు మైండ్లో ఉండాలి ఖచ్చితంగా. గుండెలు బద్దలు కావాలా ఈ మాట విన్నప్పుడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యమందు నిలిచిన వాడు కాదు. మన పనులకైతే ఏకుని లేచాం, చేసుకుంటాం, పోతాం. ఉద్యోగాలకైతే సమయానికి పోవాలా, అక్కడ హాజరు కావాలా, తమ్మింటే తంబేయాలా, లేకపోతే హాజరు కావాలా. సారులు ఏం చేస్తారు? ముందే బాకెట్ బయట నుంచి సెల్ ఫోన్ తీసుకొని ఏం చేస్తారు సారోళ్ళు? ఫోటో పడితేనే లోపలికి వెళ్ళాలి, పోగొద్దు వాళ్ళు. ఇంత కఠినంగా లోకపు యొక్క పనులు చేసే వాళ్ళు ఉంటే జీవంగల దేవుని సేవిస్తున్న మనం ఎట్లా ఉండాలా? జీవంగల దేవుని సేవిస్తున్న మనం ఎట్లా ఉండాలా? ముందే ఉండాలంగా, 5 నిమిషాలు ముందే ఉండాల మందిరంలో. అప్పుడు మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. అది గుర్తుపెట్టుకుందాం. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదంట. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను అన్నాడు. ఏమంటున్నాడు ప్రభు? నేను సత్యమే చెప్తున్నాను అని ప్రభు అన్నాడు. నలభై 46లో ఉన్న మాట చూడండి. 46లో ఉన్న మాట ఏనా? 46లో ఉన్న మాట, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? నేను సత్యం చెప్తున్నాను, మీరెందుకు నమ్మరు? నేను సత్యం అంతే. మీరు సత్యాన్ని నమ్మకుండా అబద్ధాన్ని నమ్ముతూ ఉన్నారు అని ప్రభు ఆవేదన చేస్తున్నాడు. మంచిది. మరొక మాట చూసి నేను ముగిస్తాను. ఇంకా ఏమిటి ఆ మాట అంటే, దేవుని వెంబడించే వాళ్ళ గురించి చెప్తా. దేవుని వెంబడించే వాళ్ళే, దేవుని కొలిసే వాళ్ళే, దేవుని ఆరాధించే వాళ్ళ గురించి చెప్తా. అపోస్తల కార్యం 5వ అధ్యాయం బైబిల్ చెప్తున్నమాట 3వ వచనం. టైం సరే మంచిది. 3వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా.
అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయమందు ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితువని వానితో చెప్పెను అనే మాట ఉంది. అననీయ ఈ మాటలు వినుచునే తన పడి ప్రాణము విడిచినాడు. మీటింగ్ చెప్పుకున్నాం మనం. మీటింగ్ ఉంది 10వ తేదీ అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనకు వచ్చింది దెబ్బ. ఇప్పుడు దేవుని సువార్త నిమిత్తమై, దేవుని పని కోసమై ఆనాటి అపోస్తులు చెప్పినారో తెలియదు కానీ అందరు కూడా భూములను అమ్మి, పొలాలను అమ్మిన డబ్బంతా కూడా తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు? అపోస్తుల పాదాల యొద్ద పెడుతూ ఉన్నారు. అది ఎవరికి అంటే బీదలకు అనమాట. లేని వారికి అపోస్తులు సేవకులు పంచేవాళ్ళు అనమాట. అంతకుముందు అధ్యాయంలో ఒక ఆయన చేసినాడు, బర్నబా చేసినాడు. ఆ మాట చూడండి, 4వ అధ్యాయము 36వ వచనం. 4వ అధ్యాయం 36వ వచనంలో, కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఇప్పుడు రండి 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మేను. 2వ వచనం. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడిచినాడు. ఇప్పుడు దేవునికి ఇయ్యాలన్నప్పుడు ఏం చేయాలా? మనసు పూర్తిగా, అర్థమైంది మాట, మనసు పూర్తిగా ఇవ్వాలా దేవునికి. ఇవ్వాలనుకున్నప్పుడు దేవుని సొమ్ము ఎంత? అసలు ఆ పొలం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా పొలం ఇచ్చింది. దేవునికి ఇవ్వడానికి మనము ఎంతగా బిగపడతాం, అంతగా బిగపడతాం. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడానికి నీకేమంత బరువైంది? అది నీ సొమ్ము కాదు కదా, అది నీ సొమ్ము కాదు కదా. ఒకవేళ పేతురు అడిగినప్పుడు చెప్పొచ్చు కదా, అయ్యా మా జీవనం కోసమే కొంత పెట్టుకున్నాము, మిగిలిన తీసుకొచ్చి ఇస్తున్నామని చెప్పొచ్చు కదా. ఆయన ఏమైనా వద్దంటాడా? పేతురు ఏమైనా యోహాను ఏమైనా వద్దంటాడా? ప్రభు శిష్యులు ఏమైనా వద్దంటారా? వద్దన్నారు కదా. కొంత దాచుకొని కొంత తెచ్చి పెట్టి, ఇంతకైనా మీరు అమ్మిందంటే ఇంతకే అన్నారుగా, ఇంతకైనా మీరు అమ్మిందంటే ఇంతకే అన్నారు. ఇది అబద్ధమా కదా? ఇది అబద్ధమే కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏకున్నే పర్వాలే కానీ దేవుని కాడ వచ్చి మాత్రం అబద్ధం ఆడకూడదు. పెట్టుకుని నా కాడేముందబ్బా అనకూడదు. అర్థమైందే? పెట్టుకొని కూడా నా కాడ ఏముందబ్బా అని అనకూడదు. ఇంత ఉందయ్యా, ఇంత ఉంది, నా కాడ ఇది లేదు అని చెప్పుకో. ఏం పోతుందాడా? అలా కాకుండా ఇంతనే అన్నావనుకో, ఉన్నది ఉడక ఏమవుతుంది? ఉన్నది ఉడక పోతుంది, అంతేమీ లేదు. దాన్ని మనం అనుభవించలేము దాన్ని. ఇప్పుడు అననీయ సపీరా అనుభవించినారా? ఇద్దరు అక్కడనే పడి చనిపోయినారు. ఇద్దరు చనిపోయినారు. ఆ సొమ్ము ఏం కావాలా, ఈ సొమ్ము ఏం కావాలా? సరే, ఇంట్లో ఉన్నది ఏమైనా అనుభవించినారు వాళ్ళంటే అనుభవించలేకపోయినారు. కాబట్టి మేము దేవుని సేవిస్తున్నాం, మేము దేవుని ఆరాధిస్తున్నాం అని చెప్పి మనము
అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడకుండా సత్యాన్ని మనము తెలియజేసే వాళ్ళుగా ఉండాలని వాక్యము మనకు చెప్తూ ఉంది. అబద్ధికులను ఎక్కడ పోతారు? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము వచనం 8. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనములో పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఇది 2వ మరణము. వచనం 27. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు గాని నిషిద్ధమైనదేదైనా అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడెవడైనా దానిలో ప్రవేశింపడు. 22:15 వచనంలో కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉందురు. 14వ అధ్యాయం 5వ వచనం. 14వ అధ్యాయము 5వ వచనం. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనిందులు. వీరి నోట ఏ అబద్ధం కనపడలేదు. ఎవరి నోట? ఎవరి నోట? ఎవరి నోట అంటే 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యం ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. ఎవరంటే వీళ్ళు కొనబడిన వాళ్ళు. దేవుడు కూడా మనం కొనుక్కున్నాడు. అవునా కాదా? దేవుడు కూడా మనం కొనుక్కున్నాడు. అవునా కాదా? 1 కొరింథీ పత్రిక 6:19-20లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి విలువ పెట్టుకున్నాడు. రక్తం ఇచ్చి విలువ పెట్టుకున్నాడు. మత్తయి సువార్త 28, అపొస్తల కార్యం 20:28లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘము అనే మాట రాయబడింది. కాబట్టి మనము ఆయన సొత్తు కాబట్టి, మనం ఆయన పిల్లలం కాబట్టి మనం ఏం చేయకూడదంట? వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు అని చెప్పుకోవాలి. వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు. మనము అబద్ధం ఆడుతూ ఉంటాం. అయితే అబద్ధం ఆడకూడదని వాక్యము మనకు కారాఖండితంగా తెలియజేస్తూ ఉంది. అబద్ధికుడైన సాతాను సమాజానికి చేరికైన వాళ్ళందరూ కూడా వీళ్ళు 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ఈ మాట చూసి ముగించుకుందాం. 3వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకున్నట్లు చేసేదను అన్నాడు. ఇవి మనకు అవసరం. పై మాటని యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు. యూదులు కాకయే మేము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజం వారు అంటారు. అంటే అబద్ధమాడేవారందరూ సాతాను సమాజములో ఉంటారు. అబద్ధమాడని వారందరూ దేవుని సమాజములో ఉంటారు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఆత్మ గనక తన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా అనేది వాక్యం చెబుతుంది. కాబట్టి మనము సత్యవంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి మనము
సత్యాన్ని పలుకుచు దేవుని సన్నిధిలో ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించుటకు మాకందరికి మీరే సహాయం చేయమని, కరుణించమని, వచ్చిన వారిని అందరిని దీవించి పంపండి. నీకు సాక్షులుగా జీవించుటకు మీ కృప అనుగ్రహించి దర్శించి మీ కాపుదల దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.